అందరికీ నమస్తే అండి. సో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే నిన్నగాక మొన్న ఒక 3 రోజుల కిందట అక్కడ టీసీఎస్కు భూమి కేటాయించారు. సో టీసీఎస్ దాదాపుగా 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందనే నమ్మకంతో వాళ్ళకి చాలా కారు చౌకగా చాలా తక్కువ రేటుకి 99 పైసలకే భూమి ఇచ్చారు. సరే, ఈ క్రమంలోనే వర్సా అనే ఒక కంపెనీకి కూడా 60 ఎకరాల భూమి ఇచ్చారు. మరి ఆ కంపెనీ వ్యవహారం ఏంటో, వాళ్ళు ఎంత పెట్టుబడులు పెడతారనేది కాలక్రమేణా చూద్దాం. వాళ్ళకు భూములు ఇచ్చిన వ్యవహారంలో మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి. మేబీ ఇది ఒక పెద్ద స్కామ్గా కూడా కొంతమంది అనుమానిస్తున్నారు. అది కాసేపు పక్కన పెడితే మనం మరింత కీలకమైన అప్డేట్ ఏంటంటే, గూగుల్ మీకు గుర్తుండే ఉంటుంది, 2024 డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గూగుల్కి ఒక ఒప్పందం జరిగింది, ఎంఓయూ జరిగింది. విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఐటీ హబ్ దగ్గర ఒక 80 ఎకరాల స్థలం ఇస్తే అక్కడ మేము డేటా సెంటర్ పెడతాము అని గూగుల్ వాళ్ళు చెప్పారు. సో గూగుల్ ఏఐ క్లౌడ్ డేటా సెంటర్ పెడతామనేది. సో దానికి సంబంధించి దాదాపుగా 5 నెలలు అవుతుంది ఈ ఒప్పందం జరిగి. సో దానిలో భాగంగా ప్రభుత్వం వాళ్ళకి 80 ఎకరాలు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో దీని మీద నిర్ణయం తీసుకోబోతున్నారన్నమాట. సో దీని ద్వారా కూడా కొంచెం భారీగానే ఉద్యోగాలు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టీసీఎస్ 12,000 మందికి ఉద్యోగాలు ప్లస్ ఇప్పుడు మన రాష్ట్రానికి ఏ ఐటీ కంపెనీ వస్తుందన్నా సరే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ విశాఖపట్నం ఇస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నంలో ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ప్లస్ అక్కడ ఉత్తరాంధ్రలో చదువుకున్న వాళ్ళు ఐటీ నిపుణులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ బెంగళూరో లేదంటే హైదరాబాదో లేదా చెన్నై ఎక్కడెక్కడికో వెళ్ళి పనిచేస్తున్నారనమాట. సో వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెనుకబడింది అనే పేరు ఉండదు. నిజంగా నాకు తెలిసి కూడా మాది కూడా శ్రీకాకుళం జిల్లానే కదా. సో ఆ ప్రాంతంలో చదువుకోవడం కొంత ఒక దశ వరకు చదువుకున్న తర్వాత ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవడమే. ఎక్కువగా హైదరాబాద్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక టెక్నికల్ కోర్సు లేదంటే సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకొని ఏదో ఒక ఐటీలో స్థిరపడుతుంటారు ఎక్కువ మంది. సో ఇప్పుడు అక్కడ చదువుకున్న వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉండాలి, అక్కడే ఉద్యోగం చేయాలి అనేది ప్రభుత్వం టార్గెట్. దానికి సంబంధించి ఇప్పుడు ఏఐ అనేది రాబోయే కాలంలో ప్రపంచాన్ని శాసించబోతోంది. సో నెక్స్ట్ ఒక 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, పూర్తిగా ఏఐ మీదనే డిపెండ్ అవ్వబోతున్నాం. కాబట్టి దాని మీద ఇంకా కొంచెం రీసెర్చ్ చేయడానికి, దాని మీద నిపుణులు తయారు చేయడానికి రకరకాల కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ గూగుల్కి ఇక్కడ 80 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారనమాట. అయితే డేటా సెంటర్స్ వలన నిజంగా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనేది ఇక్కడ ఒక చిన్న అనుమానం. డేటా సెంటర్స్ క్రియేట్ చేస్తారు. సో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? సో అది కాకుండా పూర్తిగా ప్రాజెక్టులు తీసుకొచ్చి పూర్తి స్థాయి కంపెనీలు అక్కడ ఏర్పాటు చేస్తే ఎక్కువ మందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది కొంతమంది వాదన అనమాట. సో ఇక్కడ టీసీఎస్తో పాటు గూగుల్తో పాటు రేపొద్దున మైక్రోసాఫ్ట్తో కూడా ఆల్రెడీ ఒప్పందం జరిగింది. ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్కి ఒప్పందం జరిగింది. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా మరి అమరావతి వస్తారా, విశాఖపట్నం వస్తారా అనేది చూడాలి. ఈ మూటితో పాటు ఇంకా కొన్ని కీలకమైన కంపెనీలు ఉన్నాయి. విప్రో కావచ్చు, టెక్ మహీంద్రా కానీ, లేదా ఐబిఎం అండ్ యాక్సెంచర్, ఇట్లాంటి పెద్ద పెద్ద ఐటీ సంస్థలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళు టీసీఎస్కి 99 పైసలకు ల్యాండ్ ఇచ్చారో, ఆ విషయం నేషనల్ మీడియాలో హైలైట్ అయిందో, దేశవ్యాప్తంగా ప్రముఖ ఐటీ కంపెనీల దృష్టికి ఈ విషయం వెళ్ళిందో, ఇదిగో పలానా ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్కి ఇలా ల్యాండ్ ఇచ్చారు, సో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ కంపెనీలను సాధారణంగా ఆహ్వానిస్తుంది అనే సిగ్నల్ పైకి వెళ్ళింది. సో మిగిలిన వాళ్ళకి వీళ్ళు అదే రేటుకి భూములు ఇవ్వక్కర్లా. ₹1,00,000 ఇవ్వచ్చు, 10 లక్షలకి ఇవ్వచ్చు, అక్కడ ఉన్న వాల్యూలో తక్కువకి ఇవ్వచ్చు. ఇప్పుడు అక్కడ ₹1,00,00,000 వాల్యూ ఉందనుకోండి, 50%కే ఇవ్వచ్చు, లేదా 20% రేటుకే ఇవ్వచ్చు. అది ప్రభుత్వానికి ఆ కంపెనీకి మధ్య ఉన్న ఒప్పందం. కానీ అక్కడ మనం చూడాల్సింది ఆ ల్యాండ్ సద్వినియోగం అవుతుందా లేదా, వాళ్ళు నిజంగా అక్కడ ప్రాజెక్టు పెడుతున్నారా లేదా, అక్కడ ఉద్యోగాలు వీళ్ళు ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నారా లేదా, అది నిలబడుతుందా లేదా అనేది మాత్రమే మనం చూడాలి. సో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కొంచెం యాక్సెప్ట్ చేయాల్సిందే.